మన ఇంటి ఆడపిల్లను ఇలాంటి వాడికిచ్చి పెళ్లి చేస్తే జీవితమంతా తనకి నరకంగానే ఉంటుంది. ఏమాత్రం సంతోషం అనేది అస్సలు ఉండదు. ఎదుటి వ్యక్తి జీవితంలోకి తొంగి చూసి 10 తప్పులు వెతికే జనం వాళ్ళ జీవితంలో 100 తప్పులు ఉన్నాయన్న విషయాన్ని గాలికి వదిలేస్తారు. ఏంటో అవకాశం అనేది ఆకాశం నుంచి రాదు, అరచేతి గీతల్లోనూ ఉండదు, అలసిపోని గుండెల్లో ఉంటుంది, అంతులేని పట్టుదలలో ఉంటుంది. కొంతమంది మౌనంగా ఉన్నారంటే కారణం సమాధానం తెలియక కాదు, వాదించడం ఇష్టం లేక. ఎంత ఇష్టపడితే అంత అలుసు, ఎంత ప్రేమిస్తే అంత బాధ, ఎంత నమ్మితే అంత ద్రోహం. ఏమీ చేత కానివాడే అవతలి వ్యక్తుల్లో తప్పులు వెతుకుతాడు. నువ్వు అన్నీ సాధించాకే ఆనందం ఉంటుంది అని అనుకోకు. నువ్వు ఆనందంగా ఉంటేనే అన్నీ సాధించగలవు అని నువ్వు తెలుసుకో. అసూయతో బ్రతికేవారికి సరైన నిద్ర ఉండదు. అహంకారంతో బ్రతికేవారికి సరైన మిత్రులు ఉండరు. అనుమానంతో బ్రతికేవారికి సరైన జీవితమే ఉండదు. రాత్రి ఎప్పుడూ ఒంటరిగా రాదు. చీకటితో పాటు ఆలోచనలను, ఆవేదనలు కూడా తీసుకువస్తుంది. నీకు ఎవరు ఏం చెప్పినా విను, కానీ ఒక్కసారి నీ అంతరాత్మ కూడా ఏం చెబుతుందో విని అది మాత్రమే చెయ్యి. ఎందుకంటే మన సాక్షిని మించిన గురువు ఎవ్వరూ లేరు కాబట్టి. నీ చేతిలోని డబ్బు, నోటి నుండి వచ్చే మాట రెండూ విలువైనవే. వాటిని పొదుపుగా వాడితేనే నలుగురిలో నీకు విలువ. మీరంటే ఇష్టం ఉన్నవారు మీ మాటల వెనుక ఉన్న బాధనే అర్థం చేసుకుంటారు. ఇష్టం లేనివారు ప్రతి మాటలో కూడా తప్పుల్ని వెతుకుతారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడేవాడితో దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే అలాంటి వాడు ఎన్నాళ్ల బంధాన్నైనా ఒక్క మాటతో తెంచేయగలడు. నీవు నీ పరిస్థితులను బట్టి ప్రవర్తన మార్చుకో, తప్పులేదు. కానీ నీ వ్యక్తిత్వం మార్చుకోవడం నీ మూర్ఖత్వం అవుతుంది అని తెలుసుకో. విలువైన వాడితో కాదు, విలువలు తెలిసిన వాడితో స్నేహం చేయి. ఎప్పటికీ కోల్పోవలసిన అవసరం అస్సలు ఉండదు. డబ్బును చూసి దగ్గరకు చేరే బంధువులు, అందాన్ని చూసి కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎప్పటికీ శాశ్వతం కాదు అని తెలుసుకో. నీకు లక్ష్యం ఉండడమే కాదు, దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాధించుకునేందుకు వ్యూహం, నైపుణ్యం కూడా ఉండాలి కదా. నిజం తెలియకుండా ఎవరిపైనా నిందలు వేయకు. ఒక్కొక్కసారి అబద్ధాన్ని కూడా నిజమని నమ్మించేస్తారు కొందరు. జాగ్రత్త. నేను ఎవరికీ నచ్చకపోవడానికి కారణం మెత్తగా మాట్లాడే ఐస్ చేయడం నాకు రాదు. నా మనసుకు కరెక్ట్ అనిపించింది సూటిగా సుత్తి లేకుండా మాట్లాడతాను. తోటమాలి రోజు నీరు పోస్తున్నప్పటికీ సమయం వచ్చినప్పుడు చెట్లు పండ్లనిస్తుంది. అలానే మనం రోజుకో మంచి పని చేస్తూ ఉంటే సమయం వచ్చినప్పుడు మంచి ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. జీవితంలో కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవడం ఎంత ముఖ్యమో కొన్ని విషయాలు మర్చిపోవడం కూడా అంతే ముఖ్యమని తెలుసుకో. మీరు ఎక్కువగా చదువుకోలేదని దిగులు చెందకండి. మీకు మీ జీవితం ప్రతిరోజు ఏదో ఒక పాఠాన్ని నేర్పిస్తూనే ఉంటుంది. అన్నీ స్వయంగా నేర్చుకో. డబ్బు లేకపోతే మీ ఇంట్లోనే విలువ ఉండదు. అలాంటిది సమాజంలో ఎలా విలువ ఉంటుంది? ఒకప్పుడు మనుషులు గుణం చూసి దగ్గరయ్యేవాళ్ళు, కానీ ఇప్పుడు డబ్బులు చూసి దగ్గరవుతున్నారు. ఎవరిని తక్కువగా చూడకండి. ఎందుకంటే మీరు తొక్కిన రాయి రేపు శిలగా మారి గుడిలో దైవంగా మారచ్చు. మనిషి జీవితం కూడా అంతే. మీరు దేనినైనా మీకున్న బలంతో సాధించాలి, కానీ ఎదుటి మనిషి బలహీనతలను అడ్డు పెట్టుకొని సాధించకూడదని తెలుసుకో. ఏ మనిషి అయినా సులభంగా లభించిన దాన్ని చులకనగా చూస్తాడు. అందుకే జీవితం మనిషి పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. నీకు మంచితనం ఉండడం మంచిదే, కానీ అతి మంచితనంతో ఆలోచించకుండా చేసే సహాయం నీ మీద ఖచ్చితంగా మోయలేని భారాన్ని మోపుతుంది. కాబట్టి సాయం చేసేటప్పుడు ఆలోచించి సాయం చేయి. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల వచ్చే ప్రతిఫలం అంతే తీయగా ఉంటుంది అని తెలుసుకో. ఎదుటివారు తప్పు చేస్తే నీతులు చెబుతాం, అదే తప్పు మనం చేస్తే మాత్రం కారణాలు వెతుకుతాం. మనుషుల గురించి తెలుసుకోవాలంటే డబ్బు లేకుండా ఒక్కరోజు బ్రతికి చూడు. అన్ని సంబంధాలు, బంధాలు వాటంతట అవే బయటపడతాయి. కోరికలనేవి సముద్రంలో అలల్లాంటివి, కానీ మనం మాత్రం అలల్లా ఎప్పుడూ ఎగిసిపడకూడదు. సముద్రంలా సాగుతూ వెళ్ళిపోవాలి.
అప్పుడే జీవితం బాగుంటుంది. లైఫ్లో ఎవరికి ఎవరు శాశ్వతం కాదు. ఉన్నంతకాలం ఎదుటివారికి పంచిన ప్రేమాభిమానాలే కదా శాశ్వతం. చదువు అనేది లైఫ్లో పాఠం నేర్పి పరీక్ష పడుతుంది. కానీ లైఫ్ ముందు పరీక్ష పెట్టిన తర్వాతే పాఠం నేర్పుతుంది. నీ మీద నీకు ఉండే నమ్మకం శత్రువుని భయపెడుతుంది. నీ మీద నీకు ఉండే అపనమ్మకం శత్రువు బలాన్ని పెంచుతుంది అని తెలుసుకో. కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో మార్పు జరిగినట్లు అనిపిస్తుంది. నిజానికి మనలో వచ్చిన మార్పే ఆ పరిస్థితులను కొత్తగా చూపుతుంది. నీ ఇంటి విషయాలు ఎవ్వరికీ చెప్పకు. ఇతరుల గురించి నువ్వు మాట్లాడకు. నీ క్లోజ్ ఫ్రెండ్కైనా నీ ఇంట్లో జరిగే సంఘటనల గురించి అన్నీ చెప్పొద్దు. మీరు మొదట విజయం సాధించాక అలక్ష్యం ప్రదర్శించవద్దు. గుర్తుపెట్టుకోండి, రెండవ ప్రయత్నంలో ఓడిపోతే మీ గెలుపు గాలివాటంలో వచ్చిందని చెప్పడానికి 100 నోర్లు ఎదురు చూస్తూ ఉంటాయని తెలుసుకో. బ్రతుకు అనేది ఇంటి కిటికీ లాంటిది. తెరిస్తే వెలుగు, లేకపోతే చీకటి. అలానే శ్రమిస్తేనే సుఖం, లేకపోతే దుఃఖం. అంతా కూడా నీ చేతుల్లోనే ఉంటుంది అని తెలుసుకో. తెలిసింది చాలా తక్కువని భావిస్తూ ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండడమే జ్ఞాన సముపార్జనకు నిజమైన సూత్రం కదా. పైసలతో పైకి వచ్చినవాడు పైసలు ఉన్న మనిషికి విలువ ఇస్తాడు. అదే కష్టపడి పైకి వచ్చినవాడు కష్టపడే ప్రతి మనిషికి కూడా విలువనిస్తాడు. డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవాడు, ఆడవాళ్ల వెంట పడేవాడు వేగంగా చెడిపోతాడు. ఓడిపోతే గెలవడం నేర్చుకో. మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకో. చెడిపోతే ఎలా బాధపడాలో నేర్చుకో. గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే కదా గొప్పవాడు. ప్రపంచమంతా నిశ్శబ్దంగా నిద్రపోతున్న సమయంలో నీవు తిప్పే పేజీల చప్పుడు భవిష్యత్తులో విజయం సాధించిన తర్వాత ప్రపంచం కొట్టే చప్పట్లు కావాలి. పక్కవాడు ఏడుస్తుంటే ఆనందించకండి. ఎందుకంటే మీకు ఎందులో అయితే ఆనందం ఉంటుందో దాన్ని ఆ భగవంతుడు మీకు ప్రసాదిస్తాడు కాబట్టి. ఒక ఆడపిల్ల లైఫ్లో ఏ తప్పు చేసినా కొంతకాలమే. కానీ ఒక మూర్ఖుడికి ఇచ్చి మన ఇంటి పిల్లని పెళ్లి చేస్తే మాత్రం లైఫ్ లాంగ్ శిక్ష అనుభవించాల్సిందే. జాగ్రత్త. మీకు ఎవరైనా ఇష్టం లేకపోతే వాళ్ళకి దూరంగా ఉండండి. అంతేకాని ద్రోహం చేయాలని చూడొద్దు. ఎప్పుడైతే మీరు వాళ్ళకి ద్రోహం చేయాలనుకుంటారో మీకు తిరిగి ఏదో రూపంలో ఖచ్చితంగా చెడు జరుగుతుంది అని గుర్తుపెట్టుకోండి. ఒకసారి మోసపోతే అది నీ తప్పు కాదు. రెండోసారి కూడా అక్కడే మోసపోతే ఖచ్చితంగా అది నీ తప్పే. మాట అన్నవాళ్ళు మర్చిపోతారేమో కానీ విన్నవాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు. అందుకే నోటి నుంచి వచ్చే మాట అనే ముందు ఆలోచించు. మనల్ని వదిలేయాలి అని అనుకునేవాళ్ళు ముఖ్యంగా 2 విధాలుగా ఉంటారు. ఒకటి, మనకు సమయం ఇవ్వడం తగ్గిస్తారు. రెండవది, మనకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత వేరొకరికి ఇస్తారు. నీకు నేనున్నాను అనేది వినడానికి చిన్న మాటే అయినా చెప్పాల్సిన సమయంలో చెప్పాల్సిన వారికి చెప్తే ఆ మాట ఇచ్చే ధైర్యం అంతా ఇంత కాదు, కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. డబ్బు అదుపు లేకుండా ఖర్చు పెట్టేవాడు లైఫ్లో నష్టపోతాడు. మనసుని అదుపులో పెట్టుకునేవాడు పూర్తిగా జీవితాన్నే నష్టపోతాడు. మీరు దేనికి నిరాశ చెందకండి. ఎందుకంటే బలహీనంగా ఉండేది కేవలం పరిస్థితులు మాత్రమే, మీరు కాదు కదా. సులువుగా వచ్చింది ఏదైనా వాల్యూ తక్కువగా ఉంటుంది. కష్టపడి సంపాదించిన దానికి వాల్యూ ఎక్కువ. అది బంధమైనా, ధనమైనా, ప్రేమైనా, స్నేహమైనా సరే. గుర్తుపెట్టుకో, పోరాడాలి అనుకుంటే మీతో మీరు పోరాడండి. గెలవాలనుకుంటే మీపై మీరు గెలవండి. మిమ్మల్ని మీరు గెలిస్తే పూర్తిగా ఈ ప్రపంచాన్ని గెలిచినట్లే కదా. మనం గెలిచినప్పుడు 10 మందికి ఆనందంగా చెప్పుకునే వ్యక్తి ఓడినప్పుడు భుజాలపై తట్టి గెలుస్తావులే అని దగ్గరకు హత్తుకునే మనిషి ఇంకెవరు? కన్న తండ్రి, నాన్న ఒక్కరే. ఒకరి నమ్మకంతో మీకు అవసరం లేదు. మీ మీద మీకు నమ్మకం ఉంటే చాలు. సముద్రానికి కూడా దాటగల శక్తి మీ నమ్మకమే మీకు అందిస్తుంది. అలా వచ్చినప్పుడు తల వంచితే ప్రాణం నిలబడుతుంది. గొడవైనప్పుడు ఒక అడుగు వెనక్కి తగ్గితే బంధం నిలబడుతుంది. ఆ ఒక్క క్షణం ఓడిన జీవితాంతం మనిషిగా గెలుస్తావు.
గెలవడం అంటే రాజ్యాలు కాదు, దేశాలు కాదు, ఇంకొకరి దగ్గర చెయ్యి చాచకుండా, ఎవరినీ మోసం చేయకుండా రాజాలా బ్రతకడం. కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోవడం. దీనికి మించిన గెలుపు ఈ లోకంలో ఏదీ లేదు కదా. పిరికి వాళ్ళు ప్రయత్నాలను మొదలుపెట్టరు, బలహీనులు పూర్తి చేయరు, బలవంతులు అస్సలు విడిచిపెట్టరు. మీరు మీ కోపాన్ని ఎంతవరకు అదుపు చేస్తే మీ లైఫ్కి అది అంతగా ఉపయోగపడుతుంది. మనసు మేఘం రెండూ ఒకటే. మేఘం తనలోని బరువును మోయలేక వర్షం రూపంలో బయటికి వదిలేస్తుంది. మనసు తనలోని బరువుని మోయలేక కన్నీటి రూపంలో బయటికి వదిలేస్తుంది. నిజాయితీ ఉన్నచోట మొండితనం ఉంటుంది, విధేయత ఉన్నచోట మంచి ప్రవర్తన ఉంటుంది, ప్రేమ ఎక్కువగా ఉన్నచోట కోపం కూడా ఎక్కువే కదా. మనం అప్పు చేస్తే జాగ్రత్త అవసరం, తప్పు చేస్తే సరిదిద్దుకోవడం అవసరం. లేకపోతే రెండూ కూడా మనల్ని ముంచేస్తాయి. మీరు ఆటలో గెలవాలంటే పోటీదారులందరినీ ఓడించాలి. అదే జీవితంలో గెలవాలంటే మీ తోటి వారందరినీ ప్రేమించాలి. అర్థం చేసుకునేవాడికి మౌనం కూడా అర్థమవుతుంది. అర్థం చేసుకోలేని వాడికి ప్రతి మాట అపార్థమే కదా. మంచి నీరు నింపుకున్న బావి మౌనంగా ఉంటుంది. అదే ఉప్పు నీటితో ఉన్న సముద్రం గర్జిస్తూ ఉంటుంది. అలానే అజ్ఞాని అరుస్తూ ఉంటాడు, జ్ఞాని మౌనంగా ఉంటాడు. సముద్రపు నీరు తాగడానికి పనికి రానట్లే అజ్ఞాని మాట కూడా అస్సలు విలువలేనిదే. ఈరోజు నీకు కష్టంగా ఉండొచ్చు, రేపు ఇంకాస్త కష్టంగా ఉండొచ్చు. కానీ ఓపికగా భరిస్తే ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఆనందంగా ఉండే తీరుతుంది. ఎందుకంటే ఓపిక నుండి వచ్చే ప్రతిఫలం అద్భుతంగా ఉంటుంది కాబట్టి. ధనం మీద ఆశ పెరిగే కొద్దీ ఆరోగ్యం, బంధాలు, ప్రేమ, ఆప్యాయతలు అన్నీ దూరమవుతాయి. ఆకలిగా ఉన్నప్పుడు దొరకని అన్నం, అలసిపోయినప్పుడు దొరకని నీడ, దుఃఖంలో రాని బంధాలు, కష్టంలో ఉన్నప్పుడు తోడులేని స్నేహం, మరణించాక చూపించే ప్రేమ వ్యర్థమే కదా. నీవు ఒకరి విజయాన్ని చూసి అసూయపడితే అది బలహీనతగా మారుతుంది. ఒకరి విజయాన్ని చూసి ప్రేరణ పొందితే అది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ఈ ప్రపంచంలో ఎంతకాలం జీవించామన్నది ముఖ్యం కాదు, జీవించినంత కాలంలో మనం ఎంత ఆనందంగా, సంతోషంగా జీవించామన్నదే కదా ముఖ్యం. ఆలోచించు, నువ్వు ఆనందంగా ఉన్నావా లేదా అనేది ఒక్కసారి నీ మనసుని అడుగు, అన్నీ తెలుస్తాయి. అర్థమైంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.